మేడం. మేడం ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి వస్తే అసలు మీకు ఆర్ఎస్పి ప్రవీణ్ గారికి ఎక్కడ సంబంధం, అసలు ఎక్కడ ఏర్పడింది మీకు, ఎలా ఒక అన్నలాగా ఎలా అంతా హార్ట్ఫుల్గా పిలవాలనిపించింది, ఎలా ఆయన అడుగులో అడుగేసి వెళ్ళబుద్ధి అయింది, అసలు ఏంటి స్టోరీ మేడం? నేను స్వేరోనండి, అంటే గురుకులాలలో చదువుకున్న బిడ్డను. సో 2011-12 నేను అప్పుడు, అంటే నేను యాక్చువల్గా బీటెక్ చేశాను, కంప్యూటర్ సైన్స్. చదువుకున్న వాళ్ళు రాజకీయం ఉండాలి. అయితే అప్పుడు జాబ్ చేసేదాన్ని, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్గా చేసేదాన్ని. అంటే ఇట్స్ రిగార్డింగ్ డిజిటల్ మీడియా అనమాట. సో నేను అప్పుడు సోషల్ మీడియాలోనే చూశాను అనమాట, ఈ స్వేరో నెట్వర్క్ అనేది స్థాపిస్తున్నారు, గురుకులాలలో చదువుకున్న బిడ్డలతోటి ఒక అల్యూమిని ఏర్పాటు చేసి ఇది పలాని రోజు రవీంద్ర భారతిలో స్టార్ట్ అవ్వబోతుంది అని సోషల్ మీడియాలో చూసిన. అప్పుడు ఇంత లేదు కదా సోషల్ మీడియా, అప్పుడప్పుడే అనమాట. సో ఐ మీన్ దట్ ఫీల్డ్ కాబట్టి నాకు చూసి నేను ఆ ప్రోగ్రామ్కు రవీంద్ర భారతిలో అటెండ్ అయ్యాను. ఆ రోజు నుంచి ఇంకా సార్ బాటలో నడిచారు. సో చాలామంది స్వేరో నెట్వర్క్ ఉంది కదా. ఎస్. సో ఇంతకుముందు కూడా దీని మీద ఇష్యూ ఏమో అయింది, ఈ స్వేరో దాని మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిందూ దేవులని అది రాంగ్ అండి, కావాలని చేసింది అది రాంగ్. మనువాదులు కావాలని చేసిన కుట్రలో భాగమే అది, మార్ఫింగ్ చేశారు అంతే. అంటే బీసీలకి 70% టికెట్లు ఇస్తా అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటున్నారు. 70% టికెట్ తప్పకుండా ఇవ్వగలుగుతాడా? తప్పకుండా 100%. ఈ మధ్యన మేడం ఈ తెలంగాణ పాలిటిక్స్లో ఏమైపోయిందంటే ప్రతి ఒక్క పార్టీలా బీసీ 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 సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి టికెట్లు ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి ప్రతి కాంగ్రెస్లో చూసుకున్నా, బీఆర్ఎస్లో చూసుకున్నా, ఇటు బీజేపీలో చూసుకున్నా, ఆఖరికి బీఎస్పీలో కూడా చూసుకున్నా. ఆఖరికి కాదు, ఫస్ట్ స్టార్ట్ చేసిందే బీఎస్పీ. ఆర్ఎస్పీ అన్న స్టార్ట్ చేసినాకనే మమ్మల్ని చూసి ఆ బీఎస్పీ, అమ్మో ఆ బీఎస్పీ వాళ్ళు 70 సీట్లు ఇస్తున్నారు, మనకి ఇవ్వకపోతే మనల మీద ఎగబడతారు, తరుముతంతారని భయంతో ఇస్తున్నారు. మొదలుపెట్టిందే బీఎస్పీ. ఫస్ట్ బీఎస్పీ. అవును అంతే, పక్క 70% ఇస్తారు. ఎన్ని రోజులకి ఈ పార్టీలో గుర్తు రాలేదంటారా? ఏ పార్టీలకు? వేరే పార్టీలో ఆపోజిట్ క్యాండిడేట్ వాళ్ళు గుర్తొచ్చిన వాళ్ళు అయితే బీసీలను ఏడనో చెంచాలుగా యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు ఉన్నారు చూడండి, ఎంతమంది ఉన్నారు. వాస్తవంగా ఎవరి జనాభా లెక్క ప్రకారం వాళ్ళకి జనాభాలో మేమెంతో మాకంత వాటా ఉండాలి, అవునా? మరి ఎంతమందికి ఇచ్చారు? వేలమల 5% ఉన్నారు ప్రభుత్వంలో. ఎంతమంది ఉన్నారు? వేలమల. ఎక్కడుంది న్యాయం? పేదోడికి న్యాయం ఎక్కడుంది? మరి బీసీ ముఖ్యమంత్రి ఎందుకు అయితే లేడు మేడం? బీసీ ముఖ్యమంత్రి అంటే ఇది మన పరిధిలో లేని క్వశ్చన్. బీసీ ముఖ్యమంత్రి ఒకవేళ అది వస్తే అవుతారేమో. మీకంటున్నా మీ పార్టీకి సంబంధించి యాజ్ ఆఫ్ నవ్ అయితే మేము వాళ్ళని చెయ్యమని చెప్పలేదు, చేస్తామని చెప్పలేదు. మా అధినేత్రి మాయావతి గారు ఆయనకున్న ఆర్ఎస్పీ అన్న గారికి ఉన్న చరిష్మా చూసి సడన్ గా ప్రకటించిన ప్రకటన అది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే ఆర్ఎస్పీ అన్న గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిందో మిగతా పార్టీలలో వెన్ను పుట్టుకొచ్చింది. అమ్మా, ఒక దళిత క్యాండిడేట్ని సీఎం అభ్యర్థిగా ఇంత తొందరగా ప్రకటించడమా? వాళ్ళు మల్లగుల్లాలు అయిపోతారు లోపల. అది మీకు కూడా తెలుసు యాజ్ ఏ జర్నలిస్ట్గా. అట్లా అంటారు. మొత్తానికి అయితే అధికారంలోకి వచ్చేది మేమే అంటారు మీరు. అవును. సో మీ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారికి చెప్పాలి అంటే ఏం చెప్తారు మేడం? అంటే ఎప్పుడు పక్కనుంటే వేరే లెవెల్ ఉంటుంది మేడం. మీరు ఒక అన్న చెల్లెల ఆ వర్షన్ ఉంది, మీకు మంచి ప్రేమ అనురాగాలు ఉన్నాయి, పక్కనుంటే వేరే ఉంటుంది. దూరం ఉన్న తర్వాత ఇంకా ఏదో చెప్పాలి అనుకుంటున్నా, ఆ టైంలో చెప్పలేరు. సో ఆయన గురించి ఏదైనా చెప్పాలంటే, సో తన గురించి మీరు ఏమైనా చెప్పాలంటే మా మీడియా ద్వారా ఏం చెప్తారు? అని తన పడే కష్టం కానీ, తను మిమ్మల్ని చూసుకునేవి ఇలాంటి ఎంతోమంది చెల్లెలను ఏ విధంగా చూసుకుంటాడు, ఏ విధమైన భరోసా ఇవ్వబోతున్నాడు, ఎలా ఉండబోతుంది, మహిళలకు ఏ విధంగా ఆత్మగౌరవం దక్కుతుంది?
తప్పకుండా దక్కుతుందండి. మహిళలకు ఆత్మగౌరవం దక్కాలనే కదా మాకు ఇంతమందిని. ఇంతకుముందు ఎక్కడ బీఎస్పీ పార్టీలో మా అధినేత్రి గారు మహిళ అయినప్పటికీ కూడా పార్టీలో ఎక్కువ మహిళలు లేకుండే. ఇప్పుడు ఆర్ఎస్పీ అన్నగారు వచ్చినాక ఎంతమంది మహిళలు ఉన్నాం. మొన్న మీరే చెప్పారు కదా, మొన్న ఏదో మీటింగ్ అయింది, దేవరకొండ డాన్స్లు అది అంటే సక్సెస్ అయిన తరుణంలో మేము ఏదో అట్లా. ఆ రోజు స్పీచ్ కూడా తీసారు మేడం. థాంక్యూ. స్పీచ్ మీ అన్ని ఫాలో అయ్యి ఇంటర్వ్యూకి ఇచ్చిన నేను. ఆ స్పీచ్ కూడా ఇట్లా ఇసిరేసారు పైకి, మహిళల మనము మనుషులమే, అబ్బాయిలకి ఈక్వల్ టు. పాలిచ్చి పెంచే తల్లి, ఇంత పెద్ద చేసే తల్లి పాలించడం రాదా? సూపర్ మేడం. రాదా? ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ కుటుంబాన్ని నాన్న బయటికి పోయి వస్తే అన్ని డబ్బులు ఇస్తే దేనికి ఎంత పెట్టాలి ఏంటి అనేది అన్ని చూసేది అమ్మనే కదా. అవును. మరి ఫ్యామిలీని రన్ చేస్తున్నప్పుడు, కుటుంబాన్ని రన్ చేస్తున్నప్పుడు రాజ్యాన్ని రన్ చేయలేదా? ఒక చాకలి ఐలమ్మ, ఇంకెంతమంది లేరు మన తెలంగాణలో చూసుకుంటే. మహిళకి ఏది అసాధ్యమైనది ఏది లేదు. వీఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. సో మీరు అనుకున్న గోల్, త్వరలో మీరు అనుకున్న ఏదైతే ఆర్ఎస్పీ ప్రవీణ్ గారి బాటలో నడుస్తున్నారో, సో మనస్ఫూర్తిగా మీరు అందరూ హ్యాపీ ఉండాలని చెప్పి మా ఆద్య నుంచి మేము కోరుకుంటాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అంత ఈజీగా నమ్మి మేము కూడా పోము కదా. అది ఆయనకున్న చరిస్మా అలాంటిది. నాలాంటి చెల్లెళ్ళు ఎంతమంది అభిమానులు ఉన్నాం. చాలా మంది మేడం మీ కార్యకర్తలు లిటరల్లీ నేనే చూసిన. రీసెంట్గా నేను మహబూబ్నగర్కి వెళ్ళిన అనమాట. సో వెళ్ళినప్పుడు ఒక చిన్న గ్రామం అది. ఆ గ్రామంలో ఎవరి బ్యానర్లు లేవు, ఓన్లీ బీఎస్పీ బ్యానర్ ఉంది. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ కాబట్టి, ఒక మీడియా ఫీల్డ్ ఉన్నా కాబట్టి ప్రతిదీ నేను గమనిస్తూ ఉంటా. నేను షాక్ అయినా, అరే ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఫోటో లేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫోటో లేదు, ఇక్కడ బీఎస్పీ ఉంది, అరే ఇంకా బీఎస్పీ ఉందా అని అనుకున్నా నేను. మీరే చెప్పారు ఇప్పుడు బీఎస్పీ లేదని అంటున్నారు కదా. ఎక్కడో మారుమూల గ్రామంలో ఫ్లెక్సీ చూసిన అన్నారు. అంటే మన బీఎస్పీ మారుమూల గ్రామంలో కూడా ఉందని మీకు అర్థమైంది కదా. అంటే ఫ్లెక్సీ వేసుడు వేరే, అంటే మనుషులు ఉంటేనే కదా ఆ ఫ్లెక్సీ కూడా మీకు వచ్చేది. మరి కింద కంటెస్టెడ్ ఎమ్మెల్యే వల్ల వేసుకోవడంలో తప్పేమో. ఇప్పుడు వచ్చే యువతకి మీ పార్టీ నుంచి టికెట్ ఇస్తారా మేడం? పైసలు చూసిస్తారా, లేకుంటే వ్యక్తిత్వం చూసిస్తారా, ఎడ్యుకేషనల్ చూసిస్తారా, లేకుంటే ఎలాంటి వ్యక్తులకు మీ పార్టీ? ఇవన్నీ వేరీ చేసుకునే ఇస్తారండి. ఇవన్నీ సరే, ఎడ్యుకేషన్ ఉంది, పైసలు లేదు, టాలెంటెడ్, ప్రజలకు సేవ చేయాలనే ఆ జీల్, ఆ ఏమంటారు మానవత్వం, ఆ ప్రేమ, ఆ పేద ప్రజల పట్ల ఆ ప్రేమ గుణం అనేది ఉండాలి మనిషికి. అంటే చాలా మందికి సేవ చేయాలని ఉంటది, కానీ తన స్తోమత, మీరు వేసుకున్న కండువా కొనాలన్నా పైసలు లేని సిచ్యువేషన్ ఉంటుంది, కానీ నేను సేవ చేయాలని ఉంటుంది. సో అలాంటి ప్రజల్ని బయటికి రావాలంటే ఇలా వస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు. మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళే. ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తాడా, లేకపోతే డైరెక్ట్ వెళ్తే కలుస్తాడా? కలుస్తారు కదా, పక్క డైరెక్ట్ వెళ్తే కలుస్తాడు. అపాయింట్మెంట్ తీసుకొని పేరుతో మాట్లాడవన్నీ ఏముండే. అంటే నాకా లేకపోతే ప్రజలకైనా ఎవరికైనా డైరెక్ట్ వెళ్ళడమే. మీరు ఒకసారి మన పార్టీ ఆఫీస్ కి లక్డీ కపూర్ ఒక్కసారి వచ్చి చూడండి ఎట్లా ఉంటారో జాతర.